వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన వెంకటేష్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న సుమారు 10,000 మంది భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా స్థాయి నేతల పిలుపు, బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని, కావలి నియోజకవర్గంలోని అరాచక పాలనకు చర్మగీతం పాడుదామని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించుకుందామని రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు పేర్కొన్నారు. పట్టణంలోని బృందావనం హౌసింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ కావలిలో రాజకాలు అరికట్టడానికి మాలేపాటి సుబ్బానాయుడు ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపుతో తన సీట్ను కూడా త్యాగం చేశారని అన్నారు. ప్రజలను, పాత్రికేయులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి దాడులు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచి అధికార పీఠం దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, కాబోయే శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండాల లక్ష్మీదేవి అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడారు. రాప్తాడు దగ్గర జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగానో అబద్ధాలు చెప్పటం చాలా బాధాకరం. ఏ నిజాలైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు వస్తే మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాటితో కూర్చొని మాట్లాడతానని చెప్పడం జరిగింది. మీరు వస్తూనే ముందుగా ప్రజాసదనను కూల్చివేశారు. కూల్చడాలతోనే పనిగా పెట్టుకొని ఎవరిని వదలకుండా ఆఖరికి తిరుపతిలోని ఈనాడు విలేకరి ఇంటిని కూడా కూల్చిన గొప్ప ఘనులు మీరు. అంతేకాకుండా మీరు మాట్లాడిన మాటల్లో నిజం లేదని తెలుసుకొని మీ వార్తల్ని ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో ఆ విలేకరి పైన దాడి చేసి ఈరోజు వారిని హాస్పిటల్కి పంపించడం జరిగింది. మీరు చేసే పనులకు అడ్డు ఆపు లేదు. ప్రజలు, దళితులు, బీసీలు, అన్ని వర్గాల వారు ఇప్పటికే ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నారు. అయినప్పటికీ ఎవరిని నేను వదలను అంటూ మీరు ఆఖరికి విలేకరుని కూడా మీరు బాధ పెట్టే స్థితికి దిగినందుకు మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నామని తెలియజేస్తున్నాను. ఏ ఊరు వెళ్ళినా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏది ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా చేశారా? లేదు. పెన్షన్ని కరెంట్ ఎక్కువ వస్తుందని చెప్పి, అదేవిధంగా లేని కార్లు ఉన్నాయని చెప్పి, ఇలా చాలామంది పేద ముసలి వాళ్ళ పెన్షన్లు తీసివేశారు. వాటి మీద మళ్ళీ మీరు తిరిగి ఎటువంటి చర్య కూడా తీసుకోవడం లేదని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు లోన్లు కానీ, అదేవిధంగా ఇన్నోవా కార్లు కానీ, ఇతర కార్లు కానీ, వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి కావలసిన అన్ని యంత్రాంగాన్ని కానీ ఇలా ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగిందని తెలియజేస్తున్నాను. చంద్రన్న బీమా లేదు, చంద్రన్న పెళ్లి కానుక లేదు, చంద్రన్న విద్యా విధానం లేదు, ఏది కూడా ఈరోజు లేకుండా పోయింది. ఇవన్నీ నిజం కాదా? మీరు రండి, ఎక్కడైనా కూర్చోండి, మా నాయకుడు వస్తారు, మేము వస్తాము. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలియచేద్దామని తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 20వ తేదీన జరగాల్సిన పవన్ పర్యటన ఒకరోజు వాయిదా పడి 21న యథావిధిగా జరగనుంది. 21న పవన్ కళ్యాణ్ ఉదయం 10 గంటలకు మంగళగిరి నుండి హెలికాప్టర్లో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుండి నిర్మల ఫంక్షన్ హాల్ కు చేరుకుని జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారని మీడియా సమావేశంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చనమెల్ల
చంద్రశేఖర్ తెలిపారు. అలాగే భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ కాదు, పక్కా లోకల్ అని, చంద్రబాబు జగన్ మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు అని, భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఆయన నివాసం ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. బీవీరాజ్ కాలేజీలోని హెలిప్యాడ్కి రావాల్సినటువంటి అనుమతులు రాకపోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వం కొంటి సాకులతోటి కాలేజీ యాజమాన్యం మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పర్మిషన్ ఇచ్చినప్పటికీ కక్ష సాధింపు చర్యలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని భీమవరం రావడానికి ఏ విధంగా అడ్డు పెట్టాలని చూసి ఒక చిన్న కారణంతో కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది, రెండు అంతస్తుల బిల్డింగ్, ఈ పక్కన ఒక 2 అంతస్తుల బిల్డింగ్ అయిందని చెప్పి చిన్న కొండి సాకులతో ఆ రోజు ఆపడం జరిగింది. కానీ ఫిబ్రవరి 20వ తారీఖు ఉదయం షెడ్యూల్, అదేవిధంగా ఉదయం 10 గంటలకు రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన, ఎందుకంటే అటు వైజాగ్ నుంచి ఇటు రాజమండ్రి షెడ్యూల్లోనే కొన్ని మార్పులు చిన్న జరగడం వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క పర్యటన 2వ దఫా పర్యటన ఒక్కరోజు పోస్ట్పోన్ అయి 21వ తారీఖు ఉదయం 9 గంటలకి భీమవరం ఇచ్చేస్తారు. ఆయన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ని వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము ఫిల్ఫిల్ చేసి మరి అనుమతుల కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఇవ్వడానికి కూడా అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఉదయం 10 గంటలకి 21వ తారీఖున మరి హెలికాప్టర్ ద్వారా ఆ హెలిప్యాడ్కి చేరుకొని అక్కడ నుండి నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నందు మరి స్థానిక నాయకులతోటి, అదేవిధంగా భీమవరం నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ఎస్సీ బీసీ మైనారిటీ నాయకులందరినీ కూడా ఆ రోజు ఆయన కలవడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ జనసేన ముఖ్య నాయకులతో భేటీ అవుతారు ఆయన. మరి తదుపరి కార్యాచరణ శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వారికి ఘనంగా స్వాగతం పలికిన కరాటం రాంబాబు, టీడీపీ నాయకులు. ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థాన సందర్శనం పూర్వజన్మ సుకృతం. గతంలో కూడా ఈ స్వామి దయ వల్ల ఈ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా పచ్చని పంటలతో పరవడిల్లేటటువంటి ఆశీస్సులు అందించినటువంటి మధ్యాంజనేయ స్వామి ఆశీస్సులతోటి, అదేవిధంగా చైర్మన్ గారు సరితా విజయభాస్కర్ రెడ్డి గారికి, ఈ ప్రాంత పెద్దలకి, భక్తకోటి జనానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం నిర్వహిస్తున్నటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకొని ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాత కష్టాలని పరిశీలించి దానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనాడు హర్యానా, పంజాబ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతాంగం ఢిల్లీ పొలిమేరలో చేస్తున్నటువంటి ఈ నిరసనోద్యమం ప్రశాంతంగా జరగాలని, ఈ ఉద్యమంలో ఎవరు కూడా అసాంఘిక శక్తులు చొరబడకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా రైతాంగం కూడా సమన్వయం పాటించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా ఖర్చులకి 1.5 రెట్లు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి పద్మశ్రీ గ్రహీత, హరిత విప్లవ ప్రధాన కారకుడు, భారతదేశం ఈరోజు పాడి పంటలతో సుసంపన్నంగా ఉండటానికి మూల కారకుడు స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అమలుపరచాలని చెప్పి, అదేవిధంగా అన్ని పంటలకి కూడా ఎంఎస్పి గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి రైతాంగ డిమాండ్ తోటి పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఎగుమతి దిగుమతి విధానాలను కూడా ఆలోచించి భారత రైతాంగానికి అనుకూలమైనటువంటి దిగుమతులు ఎగుమతులు ఉండాలని, గతంలో ఆయిల్ పామ్కి సంబంధించి కూడా ఇంపోర్ట్ డ్యూటీ విధించేవాళ్ళం.
మొన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కోసం ఆ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించి మేమేదో ధరలు తగ్గించామని చెప్పుకోవడానికి ఆయిల్ పామ్ మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీ 0 చేసింది. దానివల్ల సుమారు 80,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు మన ధనం విదేశ మార్గద్రవ్యం రూపంలో. నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో నెల్లూరు జిల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొరపాటి వరప్రసాద్ రెడ్డి సారథ్యంలో ఆత్మకూరు ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి విజయభవ యాత్ర నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు. కొరిమెర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శ్రీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మరియు 20 లక్షలతో కొరిమెర్ల గ్రామ సచివాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కొరిమెర్ల గ్రామంలో విజయభవ యాత్ర నిర్వహించారు. ప్రజా రథంపై నుండి విజయభవ యాత్రగా సాగిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి జగనన్న సంక్షేమ పథకాలను అందించారన్నారు. రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం మహాసభకు 50 నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు వచ్చి జగనన్న చెప్పే మాట కోసం నిలబడ్డారని అన్నారు. రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. సంక్షేమం సంతోషంగా ఉంటాము, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం అనుకుంటే మనకు ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రాణగుర్తికి ఓటేయాలి, మళ్ళా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి. అలాగే మన గ్రామానికి మంచి జరిగిందంటే ఒక మేకపట్ట కుటుంబం ద్వారానే మనకు మంచి జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, గతంలో వ్యవసాయ నీరు గురించి అయితే ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడే సందర్భంలో మనకు నీరు అందక నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే మన గ్రామస్తులు మొత్తం కూడా 20 మంది 2 ఆటోల ద్వారా పోయి రాత్రి 9 గంటల వరకు మనకు గౌరవనీయులైనటువంటిది పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ రాజమోహన్ రెడ్డి దగ్గర ఉంటే 9:30కు గౌతమన్న గారు వచ్చారు. ఈ రోజు వారు లేకపోయినా కూడా వారి గురించి మనం స్మరించుకొని మన బిడ్డలకు చెప్పుకోవాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి పని చేసిపోయి ఉన్నారు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. వారి ద్వారా వారు చేసిన సహాయం ద్వారా ఈ రోజు సుమారు 200 ఎకరాలు ఈ రోజు నీరు మనం ఎత్తిపోతల పథకం కాకుండా డైరెక్ట్ గా మనం పారించుకొని మనందరం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యక్షేత్రం వాసవి ధామ్ లో 5వ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి బంగారు కిరీట ధారణ మహోత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆమెతో పాటు మాజీ పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొని ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు నిర్వహించారు. शरणमहं प्रपद्ये सुदरसिधरसे नमः अग्ने कुम्पारयानभ्यो अस्मान् स्वस्तिभिः दुर्गाणि विश्वा उष्णपत्रे बहुरानपूर्वे भवातो गायनयाय संयोः दुर्गः जातवेदः सिन्धुन्नरावादुरितादिपरिशीर्णमनसा गुणानो अस्माकं बोध्यपिता तनूना तमो सह मानमुग्रमग्निगौः वेम परमा सधस्तात् विश्वाचामद्देवो अतिदुरितात्यग्निः कौशिकमेत् मनव्यो सागेति श्री
गृहे लक्ष्मीराश्वस्यमुखे दयामासं सुजामति समस्तलङ्घनानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु। ध्रुवं ध्रुवेण हविषा अस्मै देवाय प्रवन्न ध्रुवाद्यौ ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवे नर्मदा इमे ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సుమారు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హిందూ ప్రచార సమితి జంగారెడ్డిగూడెం వారు ప్రతి సంవత్సరం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు ద్వారసానిపాడు గ్రామస్తులు అల్పాహారం, తేనీరు, మంచినీరు ఏర్పాటు చేశారని భక్తులు తెలియజేశారు. ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన కాలినడకతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టయితే ఆయురారోగ్యాలు, అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు తెలియజేశారు. ఈ హిందూ ధర్మ ప్రచార సమితి సభ్యులు ఈ భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ హిందూ ధర్మ ప్రచార సమితి వారు హిందూ సాంప్రదాయాల కొరకు విశేష కృషి చేస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు అర్జుల మురళీకృష్ణ. ఈ హిందూ ధర్మ ప్రచార సమితి ప్రతి సంవత్సరం కూడా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల పాదయాత్రగా భక్తులతో రావడానికి 2002లో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. 2002లో కేవలం 23 మంది భక్తులతోటి ప్రారంభించినటువంటి ఈ పాదయాత్ర 23వ సంవత్సరం అయింది. ఇవాళ సుమారు 10,000 మంది భక్తులతోటి ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ద్వారకా తిరుమల జరుగుతున్న మార్గ మధ్యలో ఆ మార్గంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచినీరు, తేనీరు, అల్పాహారం లాంటి ఈ సదుపాయాలన్నీ కూడా ఈ భక్తులకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కారం గ్రామం. నా పేరు గెల్లా వెంకటరమణ. నేను గ్రామ సర్పంచ్ నుండి. జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. హిందూ ధర్మ ప్రచార సమితి మేము లక్కారం నుంచి వందలాది మందిగా భీష్మ ఏకాదశి సందర్భంగా ఏడుకొండలవాడు ద్వారకా తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. మరి చూస్తూ ఉంటే జనం మరి హిందూ మతంలో ఎంతోమంది చాలా చక్కగా ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అలాగే మేము బయలుదేరిన దగ్గర నుంచి కూడా చాలామంది ఏదీ లోటు లేకుండా మంచినీళ్ళతో సహా టీలు, టిఫిన్లు అన్నీ కూడా, పళ్ళు అన్నీ అందిస్తూ ఉన్నారు. మరి జనం అయితే చాలా సంతోషంగా దర్శనానికి వెళ్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ హిందూ ధర్మం ఇంకా డెవలప్ అవ్వాలని, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు. మాది మైసనగూడు అండి. నా పేరు భవానీ అండి. ఇలాగే మేము ఎటు వెళ్ళినా పాదయాత్రకు వెళ్తూ ఉంటామండి. వెళ్తే మాకు శక్తి ఓపిక వస్తుందండి. అంతా సౌకర్యం బాగుంటుందండి. మాకు ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదండి. భీష్మ ఏకాదశి సందర్భంగా వచ్చామండి. అలాగే ద్వారకా తిరుమల వెళ్తున్నామండి. అలాగే ఇక్కడ కూడా వెళ్తున్నామండి. నరసింహస్వామి కొండకి, భద్రాచలం, తిరుపతి, అన్నవరం అండి. అన్నీ వెళ్తున్నామండి. అంతా బాగా జరుగుతుందండి. అటు వెళ్ళినా ఇటు వచ్చినా అంతా బాగుంటుందండి. మాకు అంతా బాగా చూస్తున్నాం. మాకు బాగానే జరిగింది. బాగా జరిగిందండి. నమో వెంకటేశాయ.
మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును విమర్శించే స్థాయి చెల్లూరు గ్రామ సర్పంచ్ భర్తైన పాలికి గోవిందుకు లేదని పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చెల్లూరు గ్రామంలో సచివాలయం 2 భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోవింద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆరోగ్య స్థితి బాగోలేదని ఆసుపత్రిలో చూపించాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించారు. చెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు చుండ్ర వీర్రాజు, మాజీ సర్పంచ్ మోరంపూడి రాజకుమార్, దళిత, బీసీ తదితర నేతలు మాట్లాడుతూ గోవింద్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. మొన్న మన చెల్లూరు గ్రామంలో జరిగినటువంటి సచివాలయం 2 ప్రారంభోత్సవం సందర్భంగా పాలిక గోవింద్ గారు మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినారు. కాబట్టి ఆయనకి నేను తెలియజేసుకున్నది ఏమనగా, కేవలం ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 10 మంది తప్ప మిగిలిన ఎవరు కూడా లేరని ఆయన చెప్పడం జరిగింది. అయ్యా పాలిక గోవింద్ గారు, కేవలం మన బీసీ వర్గం నుంచే 10 మంది తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అలాగే ఇతర సామాజిక వర్గాల నుంచి దాదాపు 50 మంది వరకు ఆ రోజు తెలుగుదేశం సభ్యత్వం తీసుకుని తెలుగుదేశానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గౌరవప్రదంగా చెల్లూరు గ్రామంలో ఉన్నటువంటి చాలామంది ఓటర్లు ఆయనకి బ్రహ్మరథం పట్టి హారతలు ఇచ్చి ఆయన కూడా ఉన్నారని నేను మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. పాలిక గోవింద్ గారు, మన చెల్లూరు గ్రామంలో జరిగిన సచివాలయం 2 ఓపెనింగ్లో మన సర్పంచ్ గారు భర్త అయినటువంటి పాలిక గోవింద్ గారు మన ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మన జోగేశ్వరరావు గారు ఈ చెల్లూరు గ్రామంలో ఏం అభివృద్ధి చేశారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అయ్యా గోవింద్ గారు, మా తెలుగుదేశం గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు చెల్లూరు గ్రామంలో సుమారుగా 22,70,00,000తో 16 వార్డుల్లో సీసీ రోడ్లు అయితేనేంటి, డ్రైన్లు అయితేనేంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి పనులు కూడా మన పంచాయతీ దగ్గర కూడా మేము ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. మీరు నిజంగా మీ ప్రభుత్వం వచ్చాక, మీరు సర్పంచ్ అయ్యాక మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటన్నదే మేము పెట్టిన ఫ్లెక్స్ పక్కనే మీరు కూడా ఫ్లెక్స్ పెట్టి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో చెప్తే ఈ చెల్లూరు ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎవరు అధికారం ఉన్నప్పుడు, ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేశారన్నది ఈ చెల్లూరు ప్రజానీకం అందరూ తెలుసుకుంటారు. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మన చెల్లూరు గ్రామానికి జాతీయ స్థాయిలో 2 అవార్డులు రావడం, అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో 2 అవార్డులు రావడం కూడా మన చెల్లూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఒకప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీ ఉన్న మన చెల్లూరు గ్రామ పంచాయతీ ఈరోజు ఉత్తమ చెత్త పంచాయతీగా మార్చింది మీరు కదా అనేది ఈ చెల్లూరు ప్రజలు అందరూ ఎవరు అడిగినా కూడా చెప్తారు. అదేవిధంగా మీరు మాట్లాడుతూ జోగేశ్వరరావు గారిని ఏం అభివృద్ధి చేశారు అంటాం. మీరు అది మీ ఎదురుగుండా, మీ ఇంటి ఎదురుగుండా చూస్తే మీ ఇంటి ఎదురుగుండా 10 కోట్ల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది. అదేవిధంగా మీ ఇంటి వెనక చూపితే సుమారుగా 5-6 లక్షల రూపాయలతో చేసిన రోడ్డు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చూసుకుని గ్రహించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే, మీరు ఈ రోజు ఏదో శ్మశాన వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో నీ స్థాయి ఏంటి? నీ స్థాయికి మించి మాట్లాడవు నువ్వు. నీ అన్నగారు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నువ్వు తెలుగుదేశంలో వస్తాను మాట ఇచ్చి పదవి తీసుకున్నాక మళ్ళీ వైఎస్ఆర్లో పోయావు. అది నీ బతుకు. నువ్వు ఎమ్మెల్యే నుంచి స్థాయి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీకేదో వ్యాధి సోకినట్టుంది. ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో చూపిస్తానంటాం కాదు, నీకు చూపిస్తాం మేము. విజయవాడలోనే పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ సమరం గారు. ఆయన అపార్ట్మెంట్ ఇప్పించి మేము చూపిస్తాం నీకు.
ఆ తెగులు వల్ల నీకేమైంది? పొదలకూరు పట్టణంలోని పురాతన శివాలయంలో మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శివకేశవులకు ప్రీతికరమైన భీష్మ ఏకాదశి రోజున రామలింగేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి పంచామృత అభిషేకం, మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, నారికేళ అభిషేకం, గంధం, విభూతి, పళ్ల రసాలతో అభిషేకం, బిల్వార్చన చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర 11 ద్రవ్యాలతో 11 సార్లు రుద్రం, నమక, చమక మంత్ర సహితంగా శివాలయ ప్రధాన అర్చకులు పిబిఎస్వి ప్రసాద్, వేద పండితులు శివకుమార్, రమేష్, మనోహర్ కుమార్ స్వాములు అభిషేకించారు. ఈ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం వలన మహాపాప, అతిపాతక, ఉపపాతకములన్నీ నశించిపోతాయన్నారు. విఘ్నేశ్వర మరియు శివాలయం పొదలకూరు. ఈరోజు 20వ తేదీ ఫిబ్రవరి మంగళవారం మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి, ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని మా శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, సామూహిక కుంకుమార్చన, మహాసభల తిరువంజన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చాలా గొప్పగా ఈ కార్యక్రమం ఈరోజు మా దేవాలయాన్ని నిర్వర్తించబడింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ ఈవో గారు మరియు భక్తులు అందరూ కూడా విచ్చేసి అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. గుడిపల్లి మండలం కొడతనపల్లికి చేరుకున్న నారా భువనేశ్వర్కి టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన వెంకటేష్ కుటుంబం సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. 3 లక్షల చెక్కును వెంకటేష్ కుటుంబానికి అందజేశారు. రాబోయే కాలంలో ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ తరపున ఆదుకుంటామని వెంకటేష్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి హామీ ఇచ్చారు. మండల పార్టీ ప్రెసిడెంట్ బాబు మండల పార్టీ ప్రెసిడెంట్ బాబు ముప్పై ఆరు ఇక్కడ పెట్టాలండి మైక్ బాలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన వెంకటేష్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న సుమారు 10,000 మంది భక్తులు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.